తిరుమల తిరుపతి దేవస్థానం బిఆర్ నాయుడు అయోధ్యలో ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి రామమందిరాన్ని వాళ్ళ ఉదయం దర్శించుకున్నారు కుటుంబ సభ్యులతో కలిసి. సో నిన్నటి నుంచి కూడా అయోధ్య పర్యటనకు వచ్చినటువంటి బిఆర్ నాయుడు అయోధ్యలో ఉన్నటువంటి చారిత్రాత్మక దేవాలయాలను సందర్శించారు. ఇవాళ అత్యంత ప్రాముఖ్యత కలిగిన ప్రతిష్టాత్మకమైనటువంటి రామమందిరాన్ని కూడా సందర్శించారు. సో వీటన్నిటి గురించి బిఆర్ నాయుడు గారిని అడిగి తెలుసుకుందాం. సార్, నిన్నటి నుంచి మీరు అయోధ్యలో పర్యటించారు, నిన్న అనేక దేవాలయాలను సందర్శించారు, అదేవిధంగా అయోధ్యలో ప్రఖ్యాతమైనటువంటి హనుమాన్ గడిని కూడా సందర్శించారు. ఎలా అనిపిస్తుంది ఈ అయోధ్యలో పర్యటన కానీ ఈ దేవాలయాల సందర్శన మీకు ఏ రకమైనటువంటి అనుభూతి కలుగుతుంది? ఓం నమో వెంకటేశాయ. మొట్టమొదటిసారిగా అయోధ్యకు వచ్చాను. వెంకటేశ్వర స్వామి యొక్క వస్త్రాలు ఏదైతే ఉన్నాయో అవి రాముడి గారికి సమర్పించడం జరిగింది ఈరోజు 10:30కి. ఇక మీదట ప్రతి సంవత్సరం పట్టుబట్టలు వస్త్రాలు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించారు. అదే సందర్భంగా మొట్టమొదటిసారిగా నాకు ఈ అవకాశం వచ్చింది. నేను రాముల వారికి ఇప్పుడే సమర్పించి ఇప్పుడే బయటకు వచ్చాను. నిన్న కొన్ని ఆలయాలు సందర్శించాను, చాలా బాగున్నాయి. బ్రహ్మాండంగా నాకు ఆతిథ్యం ఇచ్చారు. ఇది జీవితంలో మరపురాని రోజుగా భావిస్తున్నాను. ఈ అయోధ్యలోని రామాలయం చూసిన తర్వాత లోపలికి కూడా మీరు వెళ్ళారు, రాముని ప్రతిష్టని ఆ విగ్రహాన్ని చూశారు. ఎలాంటి అనుభూతి కలుగుతుంది సార్ ఈ పరిసర ప్రాంగణాన్ని కానీ లోపల రాముల వారి విగ్రహాన్ని చూసిన తర్వాత? ఎందుకంటే ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి డిమాండ్, అది పూర్తయి చాలామంది లక్షల మంది కూడా రెగ్యులర్గా సందర్శిస్తున్నటువంటి పరిస్థితి. బాగుంది, ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది. అది పూర్తయితే కానీ మనం ఒక షేప్కి రాదు. బట్ మందిరం లోపలైతే మాత్రం చాలా అద్భుతంగా ఉంది. మనం ఏదైతే వీడియోలో చూసామో దానికి భిన్నంగా చాలా బ్రహ్మాండంగా ఉంది. తర్వాత నిన్న రామ జన్మభూమి విషయంలో కానీ రాముని మందిరం నిర్మాణంలో ఒక కీలక పాత్ర పోషించినటువంటి చంపత్రాయ్ గారు, ఈ రామ జన్మభూమి ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి కూడా మిమ్మల్ని మర్యాదపూర్వకంగా కలిశారు. మీరిద్దరూ చాలాసేపు చాలా అంశాలు చర్చించారు. అయోధ్య టీటీడీకి సంబంధించి మీ ఇద్దరి మధ్య ఉన్న చర్చ ఉందా రాబోయే రోజుల్లో? ఎందుకంటే రెండు కూడా హిందూ సాంప్రదాయాలు కానీ సాంస్కృతిక వారసత్వానికి సంబంధించి కానీ చాలా ప్రాముఖ్యతమైనటువంటి ప్రాంతాలు. ఆ దిశగా రాబోయే రోజుల్లో ఇటు అయోధ్య కానీ అటు టీటీడీకి సంబంధించి కలిసి వెళ్ళేటువంటి అవకాశం ఉందా? మీరు ఆ చంపత్రాయ్ గారితో ఆ రకమైనటువంటి చర్చలు ఏమన్నా కొనసాగాయి? చాలా విషయాలు చర్చించాము, చూడాలి అవి ఆచరణలో పెడితే బాగుంటుంది. సో ఇక్కడ కూడా అయోధ్యలో కూడా ప్రభుత్వం కనుక ల్యాండ్ ఇస్తే ఇక్కడ కూడా టెంపుల్ కట్టేదానికి ప్రయత్నం చేస్తాము. ముఖ్యమంత్రి గారు అయితే ఆయన ఇష్టంగానే ఉన్నారు కట్టాలని, ప్రతి రాష్ట్రంలోని ఒక దేవాలయం కట్టాలని వెంకటేశ్వర స్వామిది. ఆ దిశగా చంపత్రాయ్తో కలిసి మాట్లాడటం జరిగింది. ఆయన పూర్తిగా సహకరిస్తానన్నారు. చాలా గొప్ప వ్యక్తి, చాలా మంచి వ్యక్తి, ఆయన చాలా ఐడియాస్ కలిగిన వ్యక్తి. చాలా మర్యాదపూర్వకంగా కలిసాం. అంటే ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా టీటీడీ బోర్డు, మీ ఆధ్వర్యంలోని బోర్డు రాబోయే రోజుల్లో అయోధ్యలో పాటు దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఈ టీటీడీ టెంపుల్స్ని నిర్మించేటువంటి అవకాశం ఉందా సార్? ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ ఆదేశించారు, ప్రతి రాష్ట్రంలోనూ హెడ్ క్వార్టర్స్లో కానీ ఇంకెక్కడైనా కానీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కట్టాలని చెప్పి ఆదేశించారు. ఆ దిశగా అడుగులు వేస్తున్నాం, చూడాలి ఎంతవరకు సక్సెస్ అవుతాయని. కొన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి, ఇంకా కొన్ని రాష్ట్రాల్లో కట్టాల్సి ఉంది. వచ్చే బోర్డు మీటింగ్లో దాన్ని డిసైడ్ చేసి ఆచరణ సాధ్యం అయ్యేటట్టుగా చూస్తాం. సార్, మీరు రాముల వారికి టీటీడీ తరఫున, బాలాజీ తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు, ఇది మొదటిసారి. సో ఈ సాంప్రదాయం రాబోయే రోజుల్లో కూడా కొనసాగుతుందా? కొనసాగుతుంది, ప్రతి సంవత్సరం ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈరోజు ప్రారంభించాం. సో అదేవిధంగా ఇందాక మీరు ప్రస్తావించారు, భవిష్యత్తులో టీటీడీకి కూడా బాలాజీ వెంకటేశ్వర స్వామికి ఇటు అయోధ్య నుంచి కూడా ఆ రకమైనటువంటి, ఇప్పుడు మీరు ఏదైతే బాలాజీ వెంకటేశ్వర స్వామి తరఫున రాముల వారికి పట్టు వస్త్రాలు సమర్పించారో అదేవిధంగా భవిష్యత్తులో రాబోయే రోజుల్లో
తిరుపతి బాలాజీ వెంకటేశ్వర స్వామికి కూడా అయోధ్య తరపున రాముడి తరపున ఆ రకమైనటువంటి వస్త్రాలు అందించడం కానీ అలాంటి కార్యక్రమాలు ఏమైనా కొనసాగే అవకాశం ఉంది, జరిగే అవకాశం ఉంది? అది చూడాలి. అది ఇంకా ఇక్కడ చాలా పనులు ఉన్నాయి. ఇవన్నీ పూర్తయిన తర్వాత వాళ్ళు కూడా వస్తున్నారు. చూడాలి, టైం నెక్స్ట్ ఇయర్ అట్లా వస్తారేమో అని అనుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ. ఇది మొత్తంగా నిన్న ఇవాళ అనేక చారిత్రాత్మక దేవాలయాన్ని సందర్శించారు బిఆర్ నాయుడు గారు. అదేవిధంగా కొద్దిసేపటి క్రితమే రామ మందిరానికి వెళ్ళి బాలాజీ వెంకటేశ్వర స్వామి తరపున పట్టు వస్త్రాలు సమర్పించడంతో పాటు ఆలయ ప్రాంగణాలు వీటన్నిటిని కూడా పరిశీలించారు. ఈ నిర్మాణానికి సంబంధించి కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా చేశారు, చాలా బాగుందనేటువంటి అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నారు. ఈ పట్టు వస్త్రాలు ఏదైతే బాలాజీ వెంకటేశ్వర స్వామి తరపున ఇవాళ రాముల వారికి అందించారో ఈ సాంప్రదాయం భవిష్యత్తులోనూ కొనసాగే అవకాశం ఉంది. అదే సందర్భంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి అనుమతిస్తే రాబోయే రోజుల్లో రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు ఆయన ఆలోచనలకు అనుగుణంగా అయోధ్యతో పాటు అనేక ప్రాంతాల్లో టీటీడీ వెంకటేశ్వర స్వామి ఆలయాలను కూడా నిర్మించే అవకాశం ఉంది అనేటువంటి అభిప్రాయాన్ని కూడా బిఆర్ నాయుడు చెప్తున్నారు. అయోధ్య నుంచి కెమెరామెన్ రాహుల్ పూజారితో కలిసి శ్రీనివాస్.